మేషరాశివారు జాగ్రత్త. మార్చి నెలలో మేషరాశివారికి ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వకండి. పొరపాటున ఇస్తే మీ అదృష్టం ఆవిరైపోతుంది. ఇది మేషరాశివారు తప్పక చూడాల్సిన వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు మీ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపే మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి వెంటనే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మేషరాశివారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఆంజనేయ స్వామి మరియు ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై బాలాజీ, జై మాతాజీ అని రాయండి. మీ కుటుంబానికి ఆ దైవరక్షణ లభిస్తుంది. మేషరాశివారు, ఇప్పుడు మనం మార్చి నెలలో ఉన్నాం. నిజానికి ఈ నెల మీకు చాలా పవిత్రమైనది. ముఖ్యంగా రేపటి నుండి మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ జీవితకాలం మిమ్మల్ని బాధించేలా చేయవచ్చు. అదే సమయంలో నేను చెప్పబోయే ఆ ఒక్క వస్తువును మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే రేపటి నుండి మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. గత 5 నెలలుగా మీరు దేనికోసమైతే ప్రాకులాడుతున్నారో, ఏ కలనైతే కంటున్నారో ఆ కల ఈ మార్చి నెలలో సాకారం కాబోతోంది. మేషరాశివారు ఒక్కసారి గమనించండి. 2026 సంవత్సరం మొదలైనప్పటి నుండి మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జనవరి గడిచిపోయింది, ఫిబ్రవరి కూడా అయిపోయింది. మార్చి నెల కూడా ఇలాగే గడిచిపోతుందా అని మీ మనసులో ఒక భయం ఉండవచ్చు. కాని మేషరాశి జాతకులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. 1 మరియు 2 అంకెలు మనకు దారి చూపిస్తే 3వ అంకె మార్చి నెల విజయాన్నిస్తుంది. అందుకే శాస్త్రంలో 3వ నెలకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. గడిచిన 2 నెలలు మీకు ఇబ్బందిగా ఉన్నా ఈ 3వ నెల మీ జీవితాన్ని వజ్రంలా మెరిపించబోతోంది. మేషరాశివారి తలరాతను పూర్తిగా మార్చేసే శక్తి ఈ మార్చి నెలకి ఉంది. సంవత్సరారంభంలో మీరు అనుకున్న ప్రతి పని ఇప్పుడు మెల్లమెల్లగా పట్టాలెక్కబోతోంది. అయితే నేను పదే పదే హెచ్చరిస్తున్న ఆ ఒక్క వస్తువును మాత్రం రేపటి నుండి ఎవ్వరికీ చేతికి ఇవ్వకండి. మీరు దాన్ని గనుక ఇతరులకు ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దారిద్ర్యం, ఆర్థిక కష్టాలు మీ తలుపు తడతాయి. మీరు సంపాదించే లాభం కాస్త నష్టంగా మారిపోతుంది. ఎందుకంటే ఆ వస్తువు సామాన్యమైనది కాదు. దానిలో ఈ విశ్వంలోని సకల సానుకూల శక్తులు నిండి ఉన్నాయి. గ్రహాల కదలికల వల్ల దానికి ఇప్పుడు మరింత శక్తి చేకూరింది. ఆ వస్తువు ఏంటి, అది మీ జీవితాన్ని ఎలా మార్చపోతోంది అనే వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోవాలన్నా, మీకు సొంత కారు, ఇల్లు, మంచి ప్రేమ దక్కాలన్నా ఈ వీడియోను ఏమాత్రం స్కిప్ చెయ్యకుండా చూడండి. మీకోసం ఈ విశ్లేషణ చేయడానికి మేము ఎంతో సమయం కేటాయించాం. కాబట్టి ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా మీరు నష్టపోయే అవకాశం ఉంది. మేషరాశివారు ఒక్కటి గుర్తుంచుకోండి. నేను చెప్పబోయే ఆ ఒక్క వస్తువు ఎంత శక్తివంతమైనది అంటే అది ఎవరి దగ్గర ఉంటే వారి ఇల్లు అన్నపానీయాలకు, ధనధాన్యాలకు కొదవలేకుండా కళకళలాడుతుంది. ఈ విశ్వంలోని సకల సానుకూల శక్తులు ఆ వస్తువులోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పుడున్న గ్రహాల అనుకూలత వల్ల ఆ వస్తువుకి మరింత దైవిక శక్తి తోడైంది. అందుకే మేషరాశి జాతకులాలా ఈ వీడియోను చాలా ఏకాగ్రతతో చూడండి. రేపటి నుండి ఆ ఒక్క వస్తువును గనుక మీరు ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్త పడితే మీ జీవితంలో మీరు కన్న ప్రతీ కల నిజం కాబోతోంది. మీకు కావలసిన ఐశ్వర్యం, సొంత వాహనం, అంతస్తుల భవనం, మీరు కోరుకున్న ప్రేమ, ఇలా ఒకటేమిటి, మీ మనసులో ఉన్న ప్రతీ కోరిక మెల్లమెల్లగా నెరవేరడం మీరు కళ్లారా చూస్తారు. మేషరాశివారి కోసం ఈ సమాచారాన్ని సేకరించడానికి, గ్రహగతులను విశ్లేషించడానికి మేము ఎంతో కష్టపడ్డాం. దాదాపు 8 నుండి 10 గంటలపాటు పంచాంగ గణనలు చేసి మీ భవిష్యత్తు కోసం ఈ విలువైన విషయాలను మీ ముందుకు తెచ్చాం. దీని వెనుక మా స్వార్థం ఏమీ లేదు. కేవలం మేషరాశివారు బాగుండాలి, మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దక్కాలి, తెలియక మీరు చేసే చిన్న పొరపాటు వల్ల మీ శత్రువులు లాభపడకూడదు అనేదే మా తాపత్రయం. మా ఈ నిరంతర శ్రమకు ప్రతిఫలంగా మేము కోరుకునేది ఒక్కటే. ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ మనస్ఫూర్తిగా థాంక్యూ అని ఒక్క మాట రాయండి. ఆ మాట మాకు కొండంత బలాన్నిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, మేషరాశి జాతకులారా, ఈ మార్చి నెల మీ జీవితంలో ఒక కొత్త ఆశకిరణంలా మారబోతోంది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత లాభదాయకంగా మారుతున్నాయి.
ముఖ్యంగా రేపటి నుండి మీ జాతకంలో శుక్రుడి సంచారం లాభస్థానంలో జరగబోతోంది. అంతటితో ఆగకుండా ఆ శుక్రుడు తనతో పాటు బుధగ్రహాన్ని కూడా తోడుగా తెచ్చుకుంటున్నాడు. అంటే మేషరాశివారికి ఇక భయపడాల్సిన అవసరమే లేదు. మీ జీవితం ఇప్పుడు విజయాల బాటలో నిలబడింది. ఇన్నాళ్లు మీరు దేనికోసమైతే ఎదురుచూశారో ఆ దైవప్రసాదం మీకు అందే సమయం ఆసన్నమైంది. శుక్రబుధుల కలయిక మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేయబోతోందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే శుక్రుడు బుధుడు ఇద్దరూ కలిసి మీ లాభస్థానంలో సంచరిస్తారో అప్పుడు మీ జీవితంలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రేపటి నుండి మీరు కొన్ని పనులు చెయ్యాలి, మరికొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మనకు విజయం దక్కిందంటే అది మన మంచి కర్మల ఫలితం. అదే మనకు నష్టం జరుగుతోంది అంటే దానికి మనలో ఉన్న ఏదో ఒక చిన్న పొరపాటే కారణం. లోకాన్ని నిందించే ముందు మనలో ఉన్న ఆ తప్పేంటో తెలుసుకొని సరిదిద్దుకుంటేనే అదృష్టం మన తలుపు తడుతుంది. మేషరాశివారు గత కొంతకాలంగా 3 పెద్ద తప్పులు చేస్తూ వస్తున్నారు. జనవరి 2026 సంవత్సరం మొదలైనప్పటి నుండి మీరు ఈ తప్పులను పునరావృతం చేస్తున్నారు. ఒకవేళ ఈ మార్చి నెలలో కూడా మీరు అవే పొరపాట్లు చేస్తే జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లాగే ఈ మార్చ్ కూడా మీ చేతుల్లోంచి జారిపోతుంది. మొదట్లో రాహుకేతువుల ప్రభావం వల్ల శుక్రబుధుల బలం మీకు సరిగ్గా అందలేదు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మేషరాశి జాతకులారా, దాదాపు 70 ఏళ్ల తర్వాత మీ జాతకంలో అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. రవిశల్య యోగం, భాగ్యవృద్ధి యోగం మరియు సర్వార్ధ సిద్ధి యోగం. ఈ 3 యోగాల కలయిక రేపటి నుండే మీ జీవితంపై ప్రభావాన్ని చూపబోతోంది. ధనం, సుఖం, సంపద ఇలా ప్రతి రంగంలోనూ మీరు అభివృద్ధిని చూస్తారు. అయితే నేను చెప్పే ఆ కొన్ని విషయాలను మీరు అస్సలు నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఇన్నాళ్లు మీరు పట్టించుకోని ఆ చిన్న చిన్న విషయాలే ఇప్పుడు మీ విజయానికి పునాది కాబోతున్నాయి. అసలు మేషరాశివారు చేస్తున్న ఆ 3 పెద్ద తప్పులేంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేది నేను మీకు వివరంగా చెబుతాను. అంతకంటే ముందు ఒక ఆశ్చర్యకరమైన విషయం వినండి. గత 5 ఏళ్లుగా 2 శక్తివంతమైన దేవతలు మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ మార్చి నెలలో ఆ దేవతల మహిమను మీరు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆ 2 దేవతలు ఎవరు, వారు మీకు అందించబోయే ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది తెలిస్తే మీ పాదాల కింద భూమి కదులుతుంది. మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుత ఘట్టం ఈ దేవతల ఆశీస్సులతో మీ జీవితంలో జరగబోతోంది. ఆ దేవతల ఆశీస్సులతో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుత ఘట్టమేంటో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. ప్రతి విషయాన్ని నేను మీకు వివరంగా వివరిస్తాను. మేషరాశివారు ఒక్కసారి గత 5 ఏళ్లను గుర్తు తెచ్చుకోండి. మీ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశారు. కొన్నిసార్లు లాభాలు వచ్చాయి, మరికొన్నిసార్లు భారీ నష్టాలను చవిచూశారు. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, మీకు నష్టం జరిగింది అంటే అది ఆ దేవుడిచ్చిన సంకేతాన్ని మీరు నిర్లక్ష్యం చేయడం వల్లే. గత 5 ఏళ్లుగా 2 శక్తివంతమైన దేవతలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఒక కవచంలా కాపాడుకుంటూ వస్తున్నారు. అసలు ఆ దేవతలు ఎవరు, వారు మిమ్మల్ని ఎందుకు కాపాడుతున్నారు అనే విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గతంలో ఎన్నోసార్లు మీ శత్రువులు మిమ్మల్ని సర్వనాశనం చెయ్యాలని, మీ జీవితాన్ని అతలాకుతలం చెయ్యాలని భయంకరమైన కుట్రలు పన్నారు. మీపై క్షుద్రపూజలు, మంత్రతంత్రాలు ప్రయోగించి మీ అదృష్టాన్ని కట్టెయ్యాలని చూశారు. ఆ దేవుళ్ల కృపవల్ల మీరు ఆ ప్రమాదాల నుండి బయటపడ్డారు. కాని ఆ శత్రువుల తాలూకు ప్రతికూల శక్తి, నెగటివ్ ఎనర్జీ ఇంకా మీ వెంటే ఉంది. అందుకే మేషరాశివారు ఎంత కష్టపడినా సక్సెస్ మీ దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోతోంది. మేషరాశి జాతకులారా, ఇప్పుడు మీరు ఈ నెగటివ్ ఎనర్జీ నుండి విముక్తి పొందాల్సిన సమయం వచ్చింది. దీనికోసం మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చెయ్యాలి. అవి నేను మీకు వివరిస్తాను. ఇంతకీ మిమ్మల్ని కాపాడుతున్న ఆ 2 దేవతలు ఎవరో తెలుసా? ఒకరు కర్మఫలదాత అయిన శనిదేవుడు, మరొకరు బుద్ధిని ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుడు. ఈ 2 దేవతలు మీ జీవితంలో ఒక ఢాలులా నిలబడి మిమ్మల్ని రక్షించారు. కాని మేషరాశివారు తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఈ దేవుళ్ళు మీ చుట్టూ ఏర్పాటు చేసిన ఆ రక్షణ కవచం బలహీనపడిపోయింది. అసలు మీరు చేసిన ఆ తప్పేంటి, ఆ రక్షణ కవచం మళ్లీ బలపడాలంటే ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ విషయాన్ని శనిదేవుడు మరియు గణపతి పంపిన సందేశంగా భావించి ఇంకా ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో 3 సార్లు జై శనిదేవ్, జై శ్రీ గణేష్ అని రాయండి. మీ మనసులోని కోరిక ఆ దేవుళ్లకు చేరుతుంది. అదొక శక్తివంతమైన వచనంగా మారి విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది.
ఎవరైతే మీ కామెంట్ను చూస్తారో వారి ద్వారా కూడా మీకు పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. కాబట్టి దీన్ని సామాన్యమైన విషయంగా భావించకండి. మీరు చేసే ఆ కామెంట్ విశ్వమంతా ప్రతిధ్వనిస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళుదాం. రేపట్నుండి మేషరాశివారు తమ జీవితంలో పొరపాటున కూడా చెయ్యకూడని ఆ 3 పెద్ద తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి తప్పు, శత్రువును నిర్లక్ష్యం చేయడం. మేషరాశివారు చేసే అతిపెద్ద పొరపాటేంటో తెలుసా? ప్రతిసారీ శత్రువును బలహీనంగా అంచనా వేయడం. వాడు నాకేం చేస్తాళ్లే, నాకేం కాదు అని మీరనుకుంటారు. కాని మేషరాశి జాతకులారా, ఇలాంటి నిర్లక్ష్యమే మీకు ఎప్పుడూ భారీ నష్టాన్ని మిగిలిస్తుంది. శత్రువును క్షమించడం, దయచూపడం అనేది మంచి గుణమే కావచ్చు. కాని ఆ శత్రుత్వం మిమ్మల్ని నాశనం చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా అవసరం. సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా ఇదే. ముందు నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడే దేవుడు నిన్ను రక్షిస్తాడు. భగవంతుడు మీకిచ్చిన ఈ ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఒకవేళ మీకీ మాట అర్థమైతే ఇప్పుడే కామెంట్ బాక్స్లో అవును గురువుగారు, మాకు అర్థమవుతోంది అని రాయండి. మేషరాశివారు గత కొంతకాలంగా తమ శత్రువులను చాలా తేలికగా తీసుకున్నారు. కాని ఆ శత్రువులు ఏం చేశారో తెలుసా? మీతోనే ఉంటూ, మీతోనే కలిసి తింటూ, మీ విషయాలన్నీ తెలుసుకుని, మీ కంచంలోనే తిని ఆ కంచానికే రంధ్రం చేశారు. అవును మేషరాశి జాతకులారా, మీతో అడుగులో అడుగు వేస్తూ, మీ చెయ్యి పట్టుకుని నడుస్తూనే మీ వెనుక వెన్నుపోటు పొడిచారు. ఈ శత్రువు ఎవరో బయటి వ్యక్తి కాదు, మీ జీవితంలో అతి దగ్గరగా దాగి ఉన్న ఒక ద్రోహి. వాడు మిమ్మల్ని పూర్తిగా కంగాల్ అంటే బిచ్చగాడవ్వాలని చూస్తున్నాడు. మీ దగ్గర ఉన్న అన్నం, ధనం ఇలా ప్రతీదీ దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మీరిప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించకపోతే ఈ మార్చి నెల కూడా మీకు చేదు అనుభవాన్నే మిగిలిస్తుంది. ఎందుకంటే ఆ శత్రువు 2026 ప్రారంభం నుండి మీపై విపరీతమైన పగతో ఊగిపోతున్నాడు. మిమ్మల్ని నాశనం చేయడానికి వాడు ఏ స్థాయికైనా తెగిస్తాడు. కాని మేషరాశి జాతకులారా, మీరు భయపడకండి. ఈ మార్చి నెల మీకోసం అద్భుతాలను మోసుకొస్తోంది. మీ కలలు నిజమయ్యే సమయం దగ్గరపడింది. గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాని ఆ శత్రువు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నేను చెప్పే కొన్ని విషయాలను అస్సలు మర్చిపోకండి. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియో ముగింపులో నేను చెప్పబోయే ఆ చిన్న పరిహారం మీ జీవితానికి ఒక రామబాణంలా పనిచేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. శత్రువుల గురించి నేను చెప్పిన మొదటి తప్పును ఎప్పటికీ మర్చిపోకండి. ఎవర్నీ తక్కువ అంచనా వేయకండి. ఎవరిని పడితే వారిని కళ్ళు మూసుకుని నమ్మకండి. ముఖ్యంగా మీ పని బాధ్యతలను ఇతరులకు అప్పగించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో మీరు ఎవర్నైనా నమ్మి మీ బాధ్యతలు అప్పగిస్తే మీకు ఖచ్చితంగా వెన్నుపోటు లేదా మోసం ఎదురయ్యే ఉంటుంది. నేను చెప్పేది నిజమైతే ఇప్పుడే కామెంట్ చేయండి, అవును ఇది నిజమని. నిజానికి మేషరాశివారిలో చాలా మంచి లక్షణాలున్నాయి. కాని అవే మీకు శాపంగా మారుతున్నాయి. మీ అమాయకత్వం, మీ మనస్సులో ఏదీ దాచుకోకుండా అందరికీ చెప్పేసే మీ తత్వం వల్లే జనం మిమ్మల్ని వాడుకుంటున్నారు. అందుకే మేషరాశివారు రేపట్నుండి చెయ్యకూడని రెండవ తప్పేంటో తెలుసా? మీ జీవిత రహస్యాలను ఇతరులతో పంచుకోవడం. మీరు భవిష్యత్తులో ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? మీ లక్ష్యమేంటి? మీ ఆదాయమెంత? ఇలాంటి విషయాలను పొరపాటున కూడా ఎవ్వరికీ చెప్పకండి. మేషరాశివారు చేసే అతిపెద్ద పొరపాటేంటో తెలుసా? మీకొక చిన్న విజయం దక్కగానే ఊరంతా డప్పు కొడతారు. చివరికి ఆ పని పూర్తి కాకముందే అందరికీ చెప్పేస్తారు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఇతరుల కళ్ళు మీ పనిమీద పడతాయి. ఫలితంగా బాగా జరగాల్సిన పని కాస్త అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా నష్టమొస్తుంది. అందుకే ఈ మార్చి నెలలో మీ పనులన్నీ చాలా రహస్యంగా అంటే సీక్రెట్గా ఉంచండి. ఇక మూడవ తప్పు, దేవుడు ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయడం. మేషరాశి జాతకులారా, ఈ భూమి మీద మనుషులు మీకు తోడు రాకపోయినా, అంతా చీకటిగా అనిపించినా ఆ భగవంతుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు. మీరు చేసే మంచి పనులే రేపు మీకు దైవ సంకేతాలుగా మారి దారి చూపిస్తాయి. మీరు ఈ రోజు వరకు ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరికీ కీడు తలపెట్టలేదు. ఎదుటివారు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా మీరు మాత్రం అందరికీ సహాయం చేస్తూనే వచ్చారు. మీ లోపడ ఉన్న ఆ సహాయగుణమే మీ అతిపెద్ద బలం. మీరు చేసిన ఆ పుణ్యమే ఇప్పుడు మీకు ఫలితాన్నివ్వబోతోంది. భగవంతుడు మీకు మంచి రోజులు ఇచ్చే ముందు కొన్ని గుర్తులు చూపిస్తాడు. ఆ గుర్తులను మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం మలుపు తిరుగుతుంది. ఒకవేళ మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తే అదృష్టం మీ చేతుల్లోంచి జారిపోతుంది. ఇంతకీ ఆ సంకేతాలేంటి? అవి మీకు ఎలా కనిపిస్తాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు ఇప్పటివరకు చేసిన మంచి పనులకు ఫలితమిచ్చే సమయం వచ్చేసింది. భగవంతుడు మీకు అద్భుతమైన కాలాన్ని ఇచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు పంపిస్తాడు.
ఒకవేళ మీరు ఆ సంకేతాలను గమనించకుండా వదిలేస్తే మీ జీవితంలోకి రావాల్సిన ఆ విజయాలను మీరు ఎలా అందుకోగలరు? ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకు, మీకు నిద్రలో ఒక అద్భుతమైన కల రావచ్చు. అది దేవుడిస్తున్న సూచన కావచ్చు. కాని మీరు ఉదయం లేవగానే అదొక కల మాత్రమే కదా అని నిర్లక్ష్యం చేస్తారు. మేషరాశివారు రేపటి నుండి అస్సలు చేయకూడని తప్పు ఇదే. రేపటి నుండి మీకు కనిపించబోయే ఆ 3 సంకేతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ గుర్తులు మీకు కనిపిస్తే మీ జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని పనులు మీరు వెంటనే చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ వీడియోను చాలా శ్రద్ధగా చూడండి. సగం సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. పూర్తి విషయం తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే ఈ మార్చ్ నెల మీకు నష్టాన్ని కూడా మిగిల్చవచ్చు. అందుకే ఏ పాయింట్ మిస్ అవ్వకండి. అలాగే మేషరాశివారు ఒక్కటి గమనించండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఇంత పరిశోధన చేసి సమాచారాన్ని అందిస్తున్నప్పుడు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. మీరు మా భావాలను అర్థం చేసుకుంటారని, ఇప్పుడే వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, రేపటి నుండి మీ జాతకంలో శుక్రుడు, బుధుడు కలిసి తమ ప్రభావాన్ని చూపబోతున్నారు. అంతేకాదు, కర్మ ఫలదాత అయిన శనిదేవుడు కూడా మీపై అమితమైన కరుణలు చూపిస్తున్నాడు. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు మరియు శని మహాత్ముడు ఈ ముగ్గురూ కలిసి ఈ మార్చ్ నెలలో మీకు ఊహించని శుభవార్తలు అందించబోతున్నారు. కాని వారిచ్చే సంకేతాలను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మేషరాశి జాతకులారా, రేపటి నుండి మీకు కనిపించబోయే ఆ మొదటి సంకేతం ఏంటో తెలుసా? మీరు ఏదైనా ముఖ్యమైన పనిమీద ఇంటి నుండి అడుగు బయటపెట్టినప్పుడు, అది ఆఫీస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా బజారుకు వెళ్తుండవచ్చు. అలా వెళ్తున్నప్పుడు మీకు అకస్మాత్తుగా ఒక వృద్ధుడు కనిపిస్తే జాగ్రత్తగా గమనించండి. ఆయన చూడడానికి చాలా పేదవాడిలా, అసహాయుడిలా లేదా ఒక కూలీలా ఉండవచ్చు. ఒక్కోసారి పిచ్చివాడిలా కనిపించే ముక్కుముఖం తెలియని బాటసారి కావచ్చు, లేదా ఒక సాధువు కూడా కావచ్చు. అలాంటి వ్యక్తి గనక మీ దగ్గరకు వచ్చి ఆకలిగా ఉందని ఏదైనా తినడానికి అడిగితే పొరపాటున కూడా వారిని నిర్లక్ష్యం చేయకండి. మేషరాశివారు చాలామంది ఇక్కడే తప్పు చేస్తున్నారు. ఈ పిచ్చివాళ్లు, సాధువులు రోజూ తిరుగుతూనే ఉంటారు. ఎవరో ఒకరు వీరికి సహాయం చేస్తారులే, నాకేమో చాలా అర్జెంటు పని ఉంది, నేనిక్కడికి వెళ్ళాలి, అది చెయ్యాలి అని కసిరిపారేసి వెళ్ళిపోతుంటారు. కాని మేషరాశివారు ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు ఏ విజయం కోసమైతే అంత వేగంగా పరిగెడుతున్నారో ఆ విజయం అక్కడికక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే ఆ పేదవాడి రూపంలో మీ అదృష్టాన్ని పరీక్షించడానికి ఆ దైవమే వచ్చి ఉండవచ్చు. రేపటి నుండి మీరు గనక ఇంటి బయట అడుగుపెట్టినప్పుడు అలాంటి వ్యక్తి కనిపిస్తే వారిని అస్సలు విస్మరించకండి. ఒకవేళ మీరు వారిని చూడకపోతే పర్వాలేదు, కాని మీ కళ్ళు వారిని చూసినా కూడా మీరు పట్టించుకోకుండా వెళితే మాత్రం అది మీ కర్మలను పాడుచేస్తుంది. దీనివల్ల మీ జాతకంలోని లాభస్థానాలు బలహీనపడి పనులు పూర్తవుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆగిపోతాయి. ఇన్నాళ్లు మీకు సక్సెస్ చేతివరకు వచ్చి ఎందుకు చేజారిపోతోందో ఇప్పుడు అర్థమైందా? అందుకే ఈ తప్పును మళ్లీ చేయకండి. ఇక రెండవ సంకేతం మీ ఇంట్లోనే ఉంది. మేషరాశి జాతకులారా, మీ ఇంట్లో నీటి నల అంటే ట్యాప్ ఏమైనా చుక్కలు చుక్కలుగా కారుతోందా? లేదా ఇంట్లో చెప్పులు అస్తవ్యస్తంగా ఉల్టా పడి ఉన్నాయా? బట్టలు ఇక్కడ అక్కడ పడేసి ఉన్నాయా? వీటిని అస్సలు చిన్నవిగా చూడకండి. ఇంట్లో దైవం ఉండాలి అంటే ఆ ఇంట్లోని వాతావరణం ప్రశాంతంగా, శుభ్రంగా ఉండాలి. రేపటి నుండి ఈ సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఒకవేళ మీ ఇంట్లో నల్లా లీకవుతుంటే వెంటనే రిపేర్ చేయించండి. బోర్లా పడిన చెప్పులను వెంటనే సీదా చేయండి. ఇల్లు చిందరవందరగా ఉంటే సరిదిద్దుకోండి. ఎవరో వస్తార్లే అని ఎదురుచూడకుండా మీరే ఆ బాధ్యత తీసుకోండి. ఎప్పుడైతే మీ ఇంటి వాతావరణం శుద్ధంగా మారుతుందో అప్పుడే మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అప్పుడే శనిదేవుడు మీపై కరుణ చూపిస్తాడు. బుధుడు, వినాయకుడు రిద్ధిసిద్ధిలతో మీ గడప దాటి లోపలికి వస్తారు. ఇన్నాళ్ళు మీరు ఎంత కష్టపడినా డబ్బు ఎందుకు నిలవట్లేదంటే మీ ఇంట్లో ఉన్న ఇటువంటి చిన్న చిన్న దోషాలే కారణం. లక్ష్మీదేవి వచ్చినట్టే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్ళిపోతోంది. అందుకే మేషరాశివారు రేపటి నుండి మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోండి. మీ ఇంట్లో ఉన్న అస్తవ్యస్తతను సరిదిద్దే బాధ్యతను వేరే ఎవరికో వదిలేయకండి. మీ భార్య లేదా మీతో ఉండేవారు ఎవరైనా ఆ పని చేస్తున్నా ఒకసారి మీరు పర్యవేక్షించండి. ఎందుకంటే మీ ఇంటి వాతావరణం ఎంత పవిత్రంగా, ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ఈశ్వరుడి నివాసం అంత గొప్పగా ఉంటుంది. రేపటి నుండి మీ ఇంటి వాతావరణాన్ని మార్చుకోండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. శనిదేవుడు మీపై కరుణ చూపిస్తాడు.
మరియు విఘ్నేశ్వరుడు రిద్ధిసిద్ధిలతో మీ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మేషరాశివారు తమ ఇంటిపై పూర్తి దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. చాలామంది మేషరాశివారు రాత్రిపగలు కష్టపడతారు, సక్సెస్ కూడా వస్తుంది. కాని ఆ సక్సెస్ ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకిలా జరుగుతుందో తెలుసా? మీరు ఎంత సంపాదించినా మీ ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోతే మహాలక్ష్మి ఒక చేత్తో వచ్చి మరో చేత్తో వెళ్ళిపోతుంది. అందుకే నేను చెప్పిన ఈ విషయాలను తేలికగా తీసుకోకండి. ఇక మేషరాశివారు గమనించాల్సిన మూడవ సంకేతం చాలా అరుదైనది. అకస్మాత్తుగా మీ ఎడమ కన్ను అదిరినా లేదా ఎడమకాలులో ఏదైనా అలజడి కలిగినా ఈ సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యవద్దు. మీరు ఏదైనా కొత్త పని మొదలుపెడుతున్నప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా జరిగితే ఆ పనిని అక్కడికక్కడే ఆపివేయడం ఉత్తమం. ఎందుకంటే ఇది భగవంతుడు మీకిస్తున్న హెచ్చరిక. ఆ పనిలో మీకు నష్టం జరగవచ్చు అని దేవుడు మీకు ముందే సూచిస్తున్నాడు. అదే ఒకవేళ మీ కుడికన్ను అదిరితే మాత్రం అది భగవంతుడి శుభసంకేతం. మీరు తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తవుతుందని, ఇన్నాళ్లు మీరు కన్న కల నిజం కాబోతోందని అర్థం. ఇక ఇప్పుడు ఆ అత్యంత ముఖ్యమైన విషయం. రేపటి నుండి మేషరాశివారు పొరపాటున కూడా ఒక వస్తువును ఎవ్వరికీ ఇవ్వకూడదు. అవతలివారు ఎంత మొండిగా అడిగినా, ఎన్ని బ్రతిమాలినా సరే, ప్రాణం పోయినా ఆ వస్తువును మాత్రం ఇతరుల చేతికి ఇవ్వకండి. నేను వీడియో మొదట్లోనే చెప్పాను కదా, పొరపాటున కూడా మీరు ఆ వస్తువును ఇతరులకు ఇస్తే మీ ఇంటి బరట అంటే అదృష్టం మొత్తం వారికే వెళ్ళిపోతుంది. అసలా వస్తువేంటి? అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతోంది? మీ అదృష్టపు తాళాన్ని తెరిచే ఆ రహస్య చావి కీ గురించి ఇప్పుడు వివరంగా చెబుతాను. రేపటి నుండి మీ జాతకంలో శుక్రగ్రహం మరియు బుధగ్రహం రెండూ కూడా అత్యంత శక్తివంతంగా మారబోతున్నాయి. ఇలాంటి సమయంలో మీరు చేసే ఈ చిన్న పొరపాటు మీ అదృష్టాన్ని తలకిందులు చేయగలదు. ఆ వస్తువును గనుక మీరు ఇతరులకు ఇస్తే మీ శుక్రుడు బలహీనపడతాడు, మీ బుధుడు తన శక్తిని కోల్పోతాడు. ఫలితంగా మీకు రావలసిన లాభాలన్నీ నష్టాలుగా మారిపోతాయి. అందుకే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మేషరాశివారు ఒకటి గమనించాలి. మీ జాతకంలో శుక్రగ్రహం మరియు బుధగ్రహం రెండూ కూడా ఏకకాలంలో చురుగ్గా ఉన్నప్పుడు భగవంతుడు మీకు రెండు గొప్ప సంపదలను ప్రసాదిస్తాడు. ఒకటి మీ మధురమైన వాక్కు, రెండోది మీ ఆకర్షణ శక్తి అంటే పర్సనాలిటీ. ఈ రెండింటికీ సంబంధం ఉన్న ఆ వస్తువు మరేదో కాదు, మనం నిత్యం చూసే అతి సాధారణంగా కనిపించే పచ్చ యాలకులు అంటే గ్రీన్ కార్డమం. అవును, మేషరాశి జాతకులారా, మనం టీలోనో స్వీట్లలోనో వేసుకునే ఆ చిన్న యాలకులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. శుక్రుడు అంటే అందం, సువాసన, ఐశ్వర్యం మరియు సుఖసంతోషాలకు కారకుడు. బుధుడు అంటే బుద్ధి, వ్యాపారం మరియు మనం మాట్లాడే మాట తీరుకు కారకుడు. యాలకులలో ఈ రెండు గ్రహాల శక్తి నిక్షిప్తమై ఉంటుంది. దాని సువాసన శుక్రుడికి సంబంధించిందైతే అది మన గొంతు మరియు మెదడుపై చూపే ప్రభావం బుధుడికి సంబంధించింది. అందుకే పెద్దలు చెబుతుంటారు, నీ తలరాత మారాలంటే ముందు నీ మాట తీరు మారాలని. ఆ వాక్కులో మధురత్వం రావాలంటే యాలకుల కంటే మించినదేముంటుంది? మేషరాశివారు రేపటి నుండి ఏం చేయకూడదో ఇప్పుడు మనసులో బలంగా ముద్రించుకోండి. మీ ఇంట్లో ఎన్ని యాలకులు ఉన్నా వంటలకో లేదా అతిథులకో వాడండి, దానికి అభ్యంతరం లేదు. కాని రేపటి నుండి మీ అదృష్టానికి చిహ్నంగా 1 లేదా 2 పచ్చ యాలకులను విడిగా తీసిపెట్టుకోండి. వాటిని మాత్రం ప్రాణం పోయినా ఎవరికీ ఇవ్వకండి. వారు మీకు ఎంత ప్రాణస్నేహితులైనా, ఎంతగా బతిమాలినా సరే, మీ అదృష్టపు గంపలోంచి ఆ యాలకులను తీసి ఇతరుల చేతిలో పెట్టకండి. అసలు ఎందుకివ్వకూడదు? దానివల్ల కలిగే నష్టమేంటి అనేది ఇప్పుడు వినండి. ఉదాహరణకు, మీరొక చిన్న ప్లేటులో 2 పచ్చ యాలకులను తీసుకోండి. సాయంత్రం సమయంలో మీ ఇంటి పూజగదిలో దీపం వెలిగించినప్పుడు ఆ 2 యాలకులను మీ చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకోండి. కేవలం 2 నిమిషాల పాటు మనస్ఫూర్తిగా ఇలా ప్రార్థించండి. హే మహాలక్ష్మి, హే బుధదేవా, నా మాటల్లో మధురత్వం నింపండి. నా అదృష్టాన్ని స్థిరంగా ఉంచండి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నాకు గౌరవాన్ని, ఉపాధిని, మంచి సంబంధాలను తెచ్చిపెట్టేలా దీవించండి. మేషరాశివారు ఎప్పుడైతే మీరు ఇలా ప్రార్థిస్తారో ఆ యాలకులు సామాన్యమైన వస్తువుల నుండి సౌభాగ్య బీజాలుగా మారిపోతాయి. మీరు గనుక ఆ ప్రత్యేకమైన యాలకులను ఇతరులకు ఇచ్చేస్తే మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ దైవిక శక్తిని వేరేవారికి ధారపోసినట్టే అవుతుంది. అప్పుడు మీరు మళ్లీ మొదటికి వచ్చి శూన్యంలో నిలబడాల్సి వస్తుంది. అందుకే ఆ యాలకులను మీ అదృష్టపు హుండీలా భావించి భద్రపర్చుకోండి.
మేషరాశివారు ఒక్కటి గుర్తుంచుకోండి. హే లక్ష్మీదేవి, హే బుధదేవా, నా మాటల్లో మధురత్వం నింపండి, నా భాగ్యంలో స్థిరత్వాన్ని, బరకతును ప్రసాదించండి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నాకు గౌరవాన్ని, ఉపాధిని, మంచి సంబంధాలను తెచ్చిపెట్టేలా దీవించండి అనే భావంతో మీరు ఏ యాలకులనైతే పూజగదిలో ఉంచుతారో అవి ఇకపై సాధారణ మసాలా దినుసులు కావు, అవి మీ జీవితానికి సౌభాగ్య బీజాలుగా మారిపోతాయి. మీరు ఎంతో కష్టపడి భక్తితో పోగు చేసుకున్న ఆ దైవిక శక్తిని అజాగ్రత్తగా ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తే మీ అదృష్టాన్ని మీరే ఇతరులకు ధారపోసినట్టే అవుతుంది. ఉదాహరణకు, మీరు ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి ఒక హుండీని నింపారనుకోండి. అకస్మాత్తుగా ఆలోచించకుండా ఆ హుండీని ఎవరికో ఇచ్చేస్తే మీ దగ్గర మళ్లీ సున్నా తప్ప ఏముంటుంది? ఈ ప్రత్యేకమైన యాలకులు కూడా మీ సౌభాగ్యపు హుండీలాంటివే. వీటిని ఎవరికీ ఇవ్వకండి. మేషరాశివారు రేపటి నుండి ఒక చిన్న నియమం పెట్టుకోండి. ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు మీ జేబులోనో, పర్సులోనో లేదా మీ బీరువాలోనో ఒక చిన్న శుభ్రమైన డబ్బీని ఉంచుకోండి. ఆ డబ్బీలో మీరు ప్రార్థన చేసుకున్న ఆ 2 పచ్చ యాలకులను భద్రపర్చుకోండి. ముఖ్యంగా మీరు ఏదైనా పెద్ద పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు, అది ఉద్యోగ ఇంటర్వ్యూ కావచ్చు, వ్యాపార ఒప్పందం కావచ్చు, ఎవరినైనా ముఖ్యమైన వ్యక్తిని కలవడం కావచ్చు, లేదా కోర్టు పనులు కావచ్చు, చివరికి మీకు భయం వేస్తున్న ఏ రోజైనా సరే ఆ డబ్బీని ఒక్క క్షణం మీ చేతిలోకి తీసుకుని మనస్ఫూర్తిగా ఇలా అనుకోండి: అమ్మా, ఈరోజు నా దారిని సుగమం చెయ్యి, నాకు విజయాన్ని ప్రసాదించు. తరువాత ఆ యాలకులను తినకండి, ఎవరికీ ఇవ్వకండి. కేవలం మీ అదృష్టానికి చిహ్నంగా ఆ డబ్బీలోనే ఉంచండి. ఇలా మీరు చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో వచ్చే మార్పును మీరు గమనిస్తారు. ఇన్నాళ్లూ మిమ్మల్ని తక్కువగా చూసినవారు, మీ మాటను నిర్లక్ష్యం చేసినవారు ఇప్పుడు మీరు చెప్పేది శ్రద్ధగా వినడం మొదలుపెడతారు. ఎక్కడైతే మీరు భయపడి వెనకడుగు వేశారో అక్కడే మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా కనిపిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఇలా ప్రతిచోటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఎందుకంటే బుధుడు మీ వాక్కును, శుక్రుడు మీ వ్యక్తిత్వాన్ని ఒక సరికొత్త మెరుపును, ఆకర్షణను ప్రసాదిస్తాడు. అయితే ఇక్కడ మీరొక విషయం గ్రహించాలి: యాలకులు అనేవి ఏదో మంత్రదండం కాదు. అసలైన శక్తి మీ నమ్మకంలో, మీ శ్రద్ధలో ఉంది. ఈ యాలకులు కేవలం మీ మనసుకి, ఆ భగవంతుడికి మధ్య ఒక వంతెనలా మాత్రమే పనిచేస్తాయి. మీ అదృష్టపు తాళాన్ని తెరిచే చెవి మీ దగ్గరే ఉన్నప్పుడు దాన్ని ఇతరుల చేతికి ఎందుకివ్వాలి? ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో వాళ్ల కోసం లేదా వచ్చే అతిథుల కోసం మీరు విడిగా యాలకులను వాడవచ్చు, వాటిని పంచవచ్చు. కాని ఏ 2 గింజలనైతే మీరు ప్రార్థన చేసి మీ అదృష్టానికి గుర్తుగా దాచుకున్నారో వాటిని మాత్రం పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకండి. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి మీరు పాన్ లేదా స్వీట్స్ ఇచ్చినట్లయితే ఆ సమయంలో మీ అదృష్టపు యాలకులున్న డబ్బీ మూత తీయకుండా జాగ్రత్తపడండి. ఇది స్వార్థం కాదు మేషరాశివారు, ఇది ఒక ఆధ్యాత్మిక నియమం. ప్రతి మనిషికి ఒక రక్షాకవచం ఎలా ఉంటుందో ఈ యాలకులు మీకు అలా రక్షణగా నిలుస్తాయి. మీరు ఈ నియమాన్ని పాటిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి నిలకడగా మారుతుంది. అనవసరమైన గందరగోళం తగ్గి నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ మాటల వల్ల ఇతరుల మనస్సు గాయపడటం తగ్గుతుంది. మీ మాట ఎదుటివారి గుండెకు తగిలేలా, అందరినీ మెప్పించేలా మారుతుంది. దీనివల్ల విడిపోయిన బంధాలు కలుస్తాయి, సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. శుక్రుడు మీ జీవితంలో తీపిని నింపితే బుధుడు మీ వాక్కుకు శక్తినిస్తాడు. అందుకే రేపటి నుండి ఈ ఒక్క వస్తువును, అంటే యాలకులను, ఎవరికీ ఇవ్వనని గట్టిగా నిశ్చయించుకోండి. దీన్ని మీ గౌరవంగా, మీ అదృష్టంగా, మీ భవిష్యత్తుగా భావించి భద్రపరుచుకోండి. మిగతా యాలకులు మీరు ఎన్ని పంచినా ఇబ్బంది లేదు. మేషరాశివారు మా ఈ మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ మార్చ్ నెల మీ అందరి జీవితాల్లో ఒక గొప్ప వెలుగును నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయండి మరియు మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ అంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.
మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై శనిదేవ్, జై గణేశ.